హలో అందరికీ వెల్కమ్ టు రవి మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీకు హాలీవుడ్, టాలీవుడ్, సినిమా అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ చాలా విషయాలు డిస్కస్ చేద్దాం. మీరు మూవీ లవర్స్ అయితే ఈ ఛానల్ మీకోసం. మరి లేట్ ఎందుకు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా మూవీ అప్డేట్స్లోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు గ్రాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక థియేటర్లో 1000 టికెట్స్ అమ్మేటప్పుడు ఒక టికెట్ని 100 రూపీస్ అని అమ్మితే ఆ రోజు టోటల్ అంతా 1,00,000 అవుతుంది. ఇప్పుడు ఆ వచ్చిన టోటల్ అమౌంట్ని గ్రాస్ అంటాం. ట్యాక్స్ అవి లేకుండా చెప్పేదాన్నే గ్రాస్ అంటాం. సో ఇప్పుడు చెప్పేది టోటల్ కలెక్షన్స్ గురించి వితౌట్ ట్యాక్స్ అండ్ అదర్స్. అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం చెప్పే టాపిక్ వచ్చేసరికి టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ సినిమా 2024 వచ్చేసరికి అల్లు అర్జున్ అండ్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూవీ పుష్ప 2. ప్రజెంట్ ఈ మూవీ కలెక్షన్స్ వచ్చేసరికి 1705 crores అండ్ స్టిల్ థియేటర్లో ఇంకా రన్ అవుతుంది. సో ప్రజెంట్ టాప్ పొజిషన్లో ఉంది ఈ మూవీ. అండ్ ఈ మూవీ హిందీ బాక్స్ ఆఫీస్లో 740.25 crores కలెక్ట్ చేసి హైయెస్ట్గా నిలిచింది. అండ్ ఈ ఇయర్ 2024లో బాలీవుడ్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించింది. అండ్ వచ్చేసరికి ప్రభాస్ అండ్ నాగశ్విన్ కాంబినేషన్లో వచ్చిన మూవీ కల్కి 2898 AD. ఈ మూవీ 1200 crores కలెక్ట్ చేసి ఇయర్లో సెకండ్ హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. థర్డ్ వచ్చేసి శ్రద్ధా కపూర్ స్త్రీ 2. ఈ మూవీకి 874.58 crore కలెక్ట్ చేసి ఈ ఇయర్లో థర్డ్ హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ గారి కాంబినేషన్లో వచ్చిన మూవీ దేవరా పార్ట్ 1. ఈ మూవీ ఏకంగా 521 crores కలెక్ట్ చేసి ఫోర్త్ హైయెస్ట్గా నిలిచింది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసి తలపతి విజయ్ మూవీ గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. మూవీకి మిక్స్డ్ టాక్ ఉన్నా సరే ఈ మూవీ 456 crores కలెక్ట్ చేసింది. వచ్చేసరికి బాలీవుడ్ మూవీ బూల్ బులియా 3. ఈ మూవీ 417.51 crores కలెక్ట్ చేసింది. సెవెంత్ వచ్చేసరికి ఇది ఒక కళాఖండం సింగం అగైన్. ఈ మూవీ ఏకంగా 389.61 crore కలెక్ట్ చేసింది. అసలు ఈ మూవీ ఎంత కలెక్ట్ చేయడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటో. ఎయిత్ వచ్చేసి హృతిక్ రోషన్ మూవీ ఫైటర్. ఈ మూవీ 344.46 crore కలెక్ట్ చేసింది. నైన్త్ వచ్చేసి శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన మూవీ అమరన్. ఈ మూవీ 335 crores కలెక్ట్ చేసింది. 10th వచ్చేసి తేజ సజా అండ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన మూవీ హనుమాన్. ఈ మూవీ ఏకంగా 350 crores కలెక్ట్ చేసింది. ఇది ఫ్రెండ్స్ టాప్ 10లో ఉన్న హైయెస్ట్ గ్రాసర్ మూవీస్. ఇందులో మీ ఫేవరెట్ మూవీస్ ఏంటో కామెంట్ చేయండి. అందులో టాప్ 10లో ఉన్న 4 మూవీస్ మన తెలుగు మూవీస్ అవడం చాలా గ్రేట్. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఏమున్నది, లాస్ట్ టైం ఇట్ వాజ్ ఎ గుణపం, దిస్ టైం ఇట్ ఇస్ ఎ గన్, లాస్ట్ టైం ఇట్ వాస్ ఫ్రమ్ ద బ్యాక్, దిస్ టైం ఇట్ ఇస్ ఫ్రమ్ ద ఫ్రంట్, ద టోటల్ లాస్.